ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్ మార్నింగ్ రొటీన్ చూపించట్లేదు, జస్ట్ నా సండే మార్నింగ్ రొటీన్ మాత్రమే. మ్యారేజ్కి ముందు నా సండే ఎలా ఉండేదో, మ్యారేజ్ అయ్యాక ఎలా మారిందో ఇది ఎర్లీ మార్నింగ్ రొటీన్లో చెప్తాను. ఇది కంప్లైంట్ కాదు, జస్ట్ నా రియల్ లైఫ్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సండే అంటేనే చాలా మంది లేట్గా లేస్తారు, కానీ నేను ఎర్లీగా లేచాను. మార్నింగ్ లైట్గా వచ్చాక స్లోగా లేచి ఫోన్ పట్టుకొని కొంచెం సైలెంట్గా ఉండడం నాకు ఇష్టం. ఈ సైలెంట్లో మైండ్ ఆటోమేటిక్గా క్లామ్ అవుతుంది అనే ఫీలింగ్లో మ్యారేజ్కి ముందు నా సండే రొటీన్ చాలా సింపుల్గా ఉండేది. లేట్గా లేచి కాఫీ తీసుకొని ఫోన్ స్క్రోల్ చేయడము, రెస్పాన్సిబిలిటీస్ లేకుండా, ఏం ప్లాన్స్ లేకుండా సండే అంటేనే ఫుల్గా నా టైం అనుకునేదాన్ని. ఇప్పుడు అదే నా లైఫ్, పర్ఫెక్ట్ లైఫ్ అనుకునేదాన్ని. మ్యారేజ్ అయ్యాక సండే రొటీన్ కొంచెం మారింది. ఇప్పుడు సండే అంటేనే కొంచెం ఎర్లీగా లేచి కిచెన్లో వర్క్ స్టార్ట్ చేయడము, సండే రోజు ఏం చేస్తామో అని ప్లాన్స్ డిస్కస్ చేయడము, ఒకరి లైఫ్ నుండి ఇద్దరి లైఫ్లోకి వచ్చాక రొటీన్ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఫస్ట్లో అడ్జస్ట్ అవ్వడం కొంచెం టచ్ అనిపించలేదు, కానీ స్లోగా నార్మల్గా మారిపోయాను. అడ్జస్ట్ అవ్వడం అలవాటు చేసుకున్నాను. ఈ రోజుల్లో కూడా అలా స్టార్ట్ చేశాను. అంటే ఈరోజు కాలంలో ఎవరు అలా ఉంటారు చెప్పండి, కానీ నేను మెల్లిగా స్టార్ట్ చేశాను. నో ఫెంటాస్టిక్ రొటీన్ అని చెప్పలేను, అలా అని పర్ఫెక్ట్ సెటప్ అని కూడా చెప్పలేను. జస్ట్ నార్మల్గా కుకింగ్ చేయడమో, ఇంట్లో చిన్నగా మాట్లాడడమో, అందరితోటి కలిసి ఉండడమో స్టార్ట్ చేశాను. మ్యారేజ్కి ముందు చాలా సైలెంట్గా ఉండేదాన్ని, ఇప్పుడైతే మెల్లగా సౌండ్ పెరిగింది, కంఫర్ట్ జోన్ అనిపిస్తుంది. సోషల్ మీడియాలో చూపించినట్టుగా మ్యారేజ్ అయ్యాక లైఫ్ పర్ఫెక్ట్గా చూపిస్తారు వాళ్ళు, కానీ పర్ఫెక్ట్ కపుల్, పర్ఫెక్ట్ హోమ్, పర్ఫెక్ట్ మార్నింగ్స్ అనేవి, కానీ నిజంగా ఏంటంటే పర్ఫెక్ట్ లైఫ్ అనేది ఉండదు. మ్యారేజ్ తర్వాత లైఫ్ పర్ఫెక్ట్ కాదు, అది షేర్డ్ లైఫే అవుతుంది మన పార్ట్నర్తోనే. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటే చిన్న థింగ్స్కి కూడా స్ట్రెస్ ఫీల్ అవుతాము, కానీ రియాలిటీ యాక్సెప్ట్ చేసుకుంటే పీస్ ఆటోమేటిక్గా వస్తుంది. మన మార్నింగ్ రొటీన్ ఇప్పుడు ఫెంటాస్టిక్ కాకపోవచ్చు, కానీ పీస్ఫుల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మ్యారేజ్కి ముందు ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది, మ్యారేజ్ అయ్యాక రెస్పాన్సిబిలిటీస్ అన్నీ యాడ్ అవుతాయి, కానీ రెండు స్టేజ్లో కూడా సండే మీనింగ్ ఒక్కటే ఉంటుంది కదా. అప్పుడే కదా రెస్ట్ కోసం, ఎప్పుడు బ్యాలెన్స్ కోసం చూడాలి లైఫ్ని. నేను ఈ వ్లాగ్లో నేను ఐడియల్ మార్నింగ్ ఐడియలీ చూపిస్తున్నాను. ఇది జస్ట్ నా రియాలిటీ సండే రొటీన్. ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్తోని మీతో షేర్ చేసుకోవాలి నా ఫీలింగ్స్ని అనేసి నేను అనుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ సండే రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేసుకోండి. లైఫ్ని అడ్జస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి చూడండి. ఎన్ని రోజులు బతుకుతామన్నది గ్యారంటీ లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.